సో ఈ యాపిల్ సైడ్ వినిగర్ యాక్చువల్గా నాకు తెలియదు. అవునా? ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మధ్యకాలంలో ఎక్కువ వినపడుతుంది కాబట్టి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే వెయిట్ లాస్కి కానీ రకరకాల హెల్త్ ఇష్యూస్కి మనం డీటాక్స్ జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాం కదా. సో అందులో భాగంగా యాపిల్ సైడర్ వినెగర్ ఎక్కువగా మనకు వేరే కంట్రీస్లో ఇది మనం వాడుతూ ఉంటారనమాట. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా అడాప్ట్ చేసేసుకున్నాం, అది ఇండియాలో కూడా అది అంటే కొన్ని రకాల వెజిటేబుల్స్ ఇందాక మనం ఒకసారి చెప్పాను నేను, అవకాడో, బ్రోకలీ, ఇవన్నీ మనవి కాదు, ఇక్కడవి కాదు, ఇక్కడ పండేవి కాదు యాక్చువల్గా, వేరే కంట్రీస్. బట్ వాడిని ఇప్పుడు ఎలా అయితే వేరే కంట్రీస్లో మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలాగైతే అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళే మనం కూడా చేస్తాం. రైస్ కేక్స్ అంటే ఇడ్లీస్, అవును ఓకే, ఇడ్లీస్ అవన్నీ ఇప్పుడు అక్కడ చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. ఇడ్లీ అంటే హెల్దీ ఫుడ్ వేరే కంట్రీస్లో. సిమిలర్లీ సాంబార్ అంటే చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ అక్కడ. అవును, ఎందుకంటే అందులో కూరగాయలు వేసి చేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి సాంబార్ అంటే చాలా లైట్ ఫుడ్, సాంబార్ అంటాం, కానీ అక్కడ సాంబార్ అంటే చాలా అంటారు, సాంబారా అనేస్తాం, కానీ అక్కడ సాంబార్ ఇడ్లీ అంటే అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్దీ ఫుడ్స్ అనమాట వేరే కంట్రీస్లో, యూఎస్ కానీ ఎక్కడైనా. సిమిలర్లీ అక్కడ ఉన్న కొన్ని ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం కొన్ని మంచివి అన్నప్పుడు ఇక్కడ మనం అడాప్ట్ చేసుకున్నాం చాలా మటుకు. అందులో యాపిల్ సైడర్ వినిగర్ ఒకటి. యాపిల్ సైడర్ వినిగర్ ఈజ్ వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్స్ అనొచ్చు అక్కడ, మన కంట్రీలో కాదు, కానీ దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మనం ఎలాగైతే మార్నింగ్ తేనె, నిమ్మకాయలు అలా ఎవరైతే తాగుతారో వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్ 1 స్పూన్ ఇన్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడము. ఇది ఏం చేస్తుందంటే మనని వెయిట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా మార్నింగ్ తింటే ఎంత తక్కువ ఆకలేస్తే అంత తక్కువ ఇంటేక్ ఉంటుంది. అవును. సో ఇది కొంచెం ఆకలిని కంట్రోల్లో పెడుతుంది అనమాట ఇది. సో కాబట్టి ఇది ఒకటి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్ తాగితే డయాబెటీస్ని కంట్రోల్లో పెడుతుంది. ఓకే. థర్డ్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో వాళ్ళు యాపిల్ సైడర్ వినిగర్ డైలీ 1 స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వినిగర్ ఇన్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఫస్ట్ పరగడుపున తాగితే వాళ్ళ థైరాయిడ్ని కంట్రోల్లో పెడుతుంది. సో చాలా మంచి బెనిఫిట్స్ ఉంది. ఎస్, ఓకే, ఇది బెనిఫిట్స్. తర్వాత ఏంటంటే మీకు అది ఫేషియల్ టోనర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. చిన్న దూది ముంచి ఫేస్కి పెట్టుకుంటే టోనర్, మనం బయట టోనర్స్ కొంటాం కదా, అది దానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టోనర్ ఇది. థర్డ్ థింగ్, మనం వెజిటేబుల్స్ కడుగుతూ ఉంటాం. మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు వెజిటేబుల్ క్లీనర్స్ అమ్మారు మనకి, వెజిటేబుల్ కడుక్కోవడానికి లిక్విడ్స్. దీంట్లో ఇది కొంచెం వాటర్లో వేసి మీ వెజిటేబుల్ కడిగేస్తే క్లీన్గా దాని మీద ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా అవన్నీ పోవడానికి ఇది చాలా చాలా పనిచేస్తుంది. ప్లస్ మనకి ఎప్పుడైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా యాపిల్ కొంచెం వేడి నీళ్ళలో వేసి గాగల్ చేసుకోవడము, మీ నోట్లో నుంచి బ్యాడ్ బ్రీత్ వస్తున్నప్పుడు, లేకపోతే నోట్లో అల్సర్స్ లాగా అయినప్పుడు యాపిల్ సైడర్ వినిగర్ వాటర్ అంటే డైరెక్ట్గా ఎప్పుడు వేసుకోవద్దు, చాలా అసిడిక్గా ఉంటుంది కాబట్టి ఏ పర్పస్కి యూజ్ చేసినా దీన్ని వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేయడం ఈజ్ ది బెస్ట్ బెనిఫిట్ అనమాట. అది వేసి నోట్లో అలాగే హోల్డ్ చేసి పెడితే కనుక మీకు ఆ మౌత్లో ఉన్న అల్సర్స్ అవి తగ్గడానికి ఈ యాపిల్ సైడర్ వినిగర్ చాలా చాలా బెనిఫిషియల్. మెయిన్ ఇంపార్టెంట్గా ఎవరికైతే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటుందో, అంటే కొవ్వు ఎక్కువ పేరుకుపోయి ఉంటుందో రకరకాల పార్ట్స్లో, బాడీలో, హిప్స్, థైస్లో అలా ఉన్నప్పుడు ఇది యాపిల్ సైడర్ వినిగర్ తాగిన తర్వాత మీరు ఎక్సర్సైజెస్ అవి చేస్తే తొందరగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ యాపిల్ సైడర్ వెనిగర్లో ఉన్నాయి. సో ఇంకా చాలా చాలా వాటికి యాక్చువల్గా దీంతో క్లీనింగ్ ఏంటి మల్టిపుల్ బెనిఫిట్స్. ఇది ఇంటర్నల్గా మనం ఇంట్లో కూడా ఏమైనా వాషింగ్కి, విషింగ్కి, ఏదైనా బ్యాడ్ స్మెల్, ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇది కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసేస్తే ఆ బ్యాడ్ స్మెల్, ఒక్కొక్కసారి ఆనియన్ స్మెల్ అవన్నీ వస్తుంటుంది ఫ్రిడ్జ్లో. సో ఇది తీసి క్లీన్ చేసేస్తే మనకు ఆ వాసన అవి రాకుండా ఉంటుంది. బట్ దీనివల్ల ఉన్న ఫస్ట్ బెస్ట్ బెనిఫిట్ వెయిట్ లాస్, ఓకే, అండ్ డయాబెటీస్ కంట్రోల్, థైరాయిడ్ కంట్రోల్. హెల్త్ పరంగా చూసుకుంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నదో, అంటే మనము చాలా ఆప్షన్స్ ఇచ్చాము అందరికీ కదా, మార్నింగ్ లేవగానే ఈ డ్రింక్ తాగండి, మెంతుల్ వాటర్, సబ్జా నీళ్ళు, ఇవి. కానీ ఏంటంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. ఓకే, అన్నీ చెప్పారు కదా అనేసి అన్నీ తాగేయడం కదా, ఏదైనా ఒకటి మీకు ఆ టైంకి ఏది అవసరం. ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం మనం, చాలా వీడియోస్లో చాలా ఆప్షన్స్ ఇచ్చాము. సో మీకు ఏది స్పెసిఫిక్గా ఏ హెల్త్ని ఫోకస్ చేయాలి, ఏది టార్గెట్ చేయాలి, దాన్ని బేస్ చేసుకొని మీరు మీకు ఏది అందుబాటులో ఉంది, ఎగ్జాక్ట్లీ అందుబాటులో ఉంది అది చూసుకొని మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఈ సైడర్ వినిగర్ తాగకూడని వాళ్ళు ఎవరంటే, ఎవరికైతే ఎక్కువగా టూ మచ్ ఆఫ్ అసిడిటీ ఉంటుందో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి, అంతే. మందారం,
ఆకులు మనం ఆయిల్లో కలిపి హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటారు, మందార పూలు కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అది హెయిర్కే కాకుండా మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, హెల్త్కి సంబంధించి ఆర్ స్కిన్కి సంబంధించి ఎలా ఉపయోగపడుతుంది చెప్పండి. అయితే మనము ఈ హైబిస్కస్ టీ అని బయట గ్రీన్ టీ లాగే మందారం టీ కూడా ఇప్పుడు యాక్చువల్గా రన్నింగ్లో ఉంది. అవును. ఓకే. ఓకే. కానీ ఏంటంటే బాగుంటుందండి అది అసలు మామూలుగా కొన్ని ఇంకా టేస్ట్ చూడకూడదు హెల్త్కి ఆలోచిస్తే కదా. మనం హైబిస్కస్ టీ గ్రీన్ టీ అలవాటు కావటానికి కూడా చాలా కాలం పట్టింది, ఇప్పుడు అందరూ తాగుతున్నారు. అంటే ఇవేం లేదు మా ఒకప్పుడు కషాయాలు అంతే. ఒక కాలంలో మనం వీటినే కషాయం అనేవాళ్ళు. ధనియాలు, దాల్చిన చెక్క తోటి నీళ్ళు, వీటిని కషాయాలనే ఇప్పుడు టీస్ లాగా కన్వర్ట్ చేసేసాం ఫ్యాన్సీగా, వినడానికి బాగుంటుందని మనం కన్వర్టెడ్ ఎవ్రీథింగ్ ఇంటూ టీ అనమాట. అలాగే సేమ్ థింగ్ ఏంటంటే మందారాలు కూడా మనకి హైబిస్కస్ టీ, ఎందుకంటే మందారం ఏంటంటే దాని ప్రాపర్టీ యాజ్ ఎ ఫ్లవర్ చూస్తాం, కానీ ఏంటంటే దాంట్లో హై ఇన్ యాంటాక్సిడెంట్స్ అనమాట. మన బాడీకి కావాల్సిన యాంటాక్సిడెంట్స్ అని మన ఇమ్యూనిటీని ఇంటాక్ట్గా ఉంచడానికి అండ్ మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అవన్నీ బాగుండడానికి మనం ఈ మందారాన్ని యూజ్ చేయాలి. ఇవన్నిటితో పాటు బ్లడ్ ప్యూరిఫైయర్ ఇది వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ బ్లడ్ ప్యూరిఫైయర్స్. అట్లా చాలా చూసాం, బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఇవన్నీ వెళ్ళి కొనుక్కోమని చెప్పను ఎవరిని. బయటికి వెళ్ళి షాపింగ్ చేసేయండి హైబిస్కస్ టీ, తులసి టీ, పుదీనా టీ ఇవన్నీ కాదు. మన ఇంట్లో గార్డెన్లో ఎలాగో చాలా మందికి పెరుగుతూ ఉంటాయి కదా, చాలా మంది ఇళ్లలో గార్డెన్స్ ఉంటాయి, ఇంట్లో ఏదో ఒకటో రెండో మొక్కలు ఉంటాయి అన్నమాట. ఆ పెంచే మొక్కల్లో మనం ఇట్లాంటివి పెంచుకుంటే కనుక మందారం కానీ ఇవి, కానీ మందారంలో ఎన్నో కలర్స్ ఉంటాయి మనకి, పింక్, లైక్ ఎల్లో, వైట్, బట్ రెడ్ ఈజ్ ది బెస్ట్ అనమాట. రెడ్ మందారం మన హెయిర్ కేర్కి కూడా మనం రెడ్ మందారం కనుక యూజ్ చేసినట్టయితే అది మనం హెన్నాలో కలుపుకుంటాం, మందారం పౌడర్ ఇవన్నీ ఉంటాయి, పౌడర్ ప్యాక్స్ ఇవన్నీ. వాటితో పాటు ఇదేంటంటే మందారం ఫ్లవర్ టీ, అది డైరెక్ట్గా ఫ్లవర్ తెచ్చి మీరు వాటర్లో వేసేస్తే దాని కలర్ చక్కగా దిగుతుంది. దిగిందే దాంతో మీరు మెల్లగా అది, అంటే అదొక మెడిసిన్ లాగా యూజ్ చేయాలి తప్పిస్తే రుచికరంగా ఉంటుంది లేకపోతే ఏదో టేస్టీగా అలా కాదు. మీరు అది తాగుతూ ఉంటే ఏంటంటే ఫస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లడ్ ప్యూరిఫైయర్స్ కూడా, ఇమ్యూనిటీని చాలా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు మీ స్కిన్ హెల్త్ కానీ హెయిర్ హెల్త్ కానీ ఇవన్నిటిని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో ఒకసారి ఎవరో చెప్తున్నారు నాకు, మీరు ఇవన్నీ చెప్తారు ఏం తాగాలి అసలు అంటే, ఇవన్నీ ఆప్షన్స్ అంతే, మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే కదా. అంటే ప్రతి ఫుడ్ గురించి తెలుసుకోవడం సైన్స్, ప్రతి ఫుడ్లో ఏమున్నది, ఎందుకు తినాలి అని తెలుసుకోవడంలో. మందార పువ్వుని వేడి నీళ్ళల్లో వేసి దీని టీ ఫామ్లో కూడా దొరుకుతుంది, సో పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది. బట్ దానికంటే కూడా మనకి ఆప్షన్ ఇంట్లో ఉంది, ఆ పువ్వు మాత్రమే, ఆకు కాదు. దీని పువ్వునే అలా తెచ్చి డైరెక్ట్గా వాటర్లో వేస్తే అది చక్కగా దిగుతుంది. దిగిన తర్వాత అది తాగేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి బర్న్స్, ఏదైనా కాలినా చేసినా నల్లగా మచ్చ పడిపోయి ఉంటుంది కదా, సో దాని మీద మీరు మందారం పువ్వు డైరెక్ట్గా తెచ్చి రుద్దేస్తే దాని రసం ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు ఆ మచ్చ తొందరగా తగ్గడానికి అది ఒకటి హెల్ప్ చేస్తుంది. సేమ్ థింగ్ పింపుల్స్ మచ్చలు కూడా ఈ మందారం తోటి మీకు దాని మందారం పువ్వు నలిపేసిన తర్వాత దాని మీద వచ్చే జ్యూస్ ఏదైతే రసం ఏదైతే ఉంటుందో అది అప్లై చేస్తే అవి తొందరగా ఫేడ్ అవుతాయి అనమాట. అంటే 1-2 డేస్లో అయిపోతాయి అని కాదు, బట్ కాలిన మరకలు మాత్రం చాలామంది ఆడవాళ్ళు వంటలు చేస్తే ఏదో ఒకసారి బొబ్బలు వచ్చేసి ఉంటే నల్లగా అయిపోతే దాని మీద మీరు మెల్లగా ఇది రుద్దుతూ ఉంటే మీకు ఇది తొందరగా అంటే ఫేడ్ అయిపోతుంది అనమాట. మీ స్కిన్ కలర్లో ఇది కలిసిపోవడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇంట్లో ఈజీగా అవైలబుల్, మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు, ఏం తెచ్చుకోకర్లేదు. దీనికోసం డబ్బులు మాత్రం మాక్సిమం దొరుకుతుంది, అందరి ఇళ్లలో ఉంటుంది. కానీ ఇది దీనికోసం స్పెషల్గా వెళ్ళి కొనుక్కొని రావడం అట్లా చేయొద్దు. మీ ఇంట్లో ఉంటే మాత్రం దాన్ని అనవసరంగా వేస్ట్ చేయొద్దు. ఓకే, అది నేను చెప్పేది. మందారం పువ్వు వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం హ్యాపీగా వినున్నాం. ఇప్పుడు మందారం అనేది మనకి కాలినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే చాలా మందికి, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో వంటలు చేసే వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుంది ఆ రసము. అంతేకాకుండా వెయిట్ లాస్కి సంబంధించి, వెయిట్ లాస్ అండ్ యాంటాక్సిడెంట్, బ్లడ్ ప్యూరిఫైయర్ కూడా. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే, మనం ఇంట్లో మందారం అంటే దేవుళ్ళకి పెట్టేస్తాం, తీసి అవి చెత్తబుట్టలో పడేయకుండా అవి తీసి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఎండిపోయిన మందారం కూడా. ఆఫ్ కోర్స్, ఎండిపోతే మనకు తెలుస్తుంది కదా మన ఇంట్లోదే, దీంట్లో ఏం కలవలేదు అనేసి. నార్మల్గా ఏంటంటే బయట కొన్న వాటిలో వాళ్ళు దానికి తగ్గట్టు కొన్ని వాటిలో ఇటుక పౌడర్ అట్లాంటి ఆప్షన్ ఉన్నాయన్నమాట కొన్ని కేసెస్. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా అది డ్రై చేసేసుకోండి. డ్రై చేసిన ఫ్లవర్ కూడా ఓకే, ఫ్రెష్గా ఉన్నాయా మీ ఇంట్లో, ఎక్సెస్గా మందారాలు ఉన్నాయి తెచ్చి ఒకటి అలా మీ ఇంట్లో చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు యాక్చువల్గా. దేర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్ అట్లా ఏం లేదు.
సో అది ఇవ్వచ్చు. మీరు దేవుడికి పెట్టినది అయితే ఇంకా స్పిరిచువల్గా కూడా మనకు ఒక ప్రసాదం లాగా అనిపిస్తుంది. హ్యాపీగా. సో మందారం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అంటే ఖచ్చితంగా వాడాలి. చాలామందికి ఈ మధ్య అలాంటి సమస్యలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈ బ్లడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి మంచి మెడిసిన్లా యూజ్ అవుతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.